సిద్దిపేట పట్టణంలోని సీసీ గార్డెన్ ఎదురుగా ఉన్న బేతస్త ప్రార్థనా మందిరం వార్షికోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మనము అందరం ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. కన్వర్ట్ క్రిస్టియన్లకు రిజర్వేషన్ వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేక జీవితాల్లో ఇబ్బంది పెట్టే విధంగా ఉందన్నారు. మరోసారి ఈ నిర్ణయంపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ పాలనలో క్రిస్టియన్స్ కి క్రిస్మస్ గిఫ్ట్ ను ప్రారంభం చేసుకున్నామని, అధికారికంగా క్రిస్మస్ పండుగ జరిపిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా స్థలం ఇచ్చి సిద్దిపేటలో క్రైస్తవ భవన్ ఏర్పాటు చేసుకున్నామని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రైస్తవులకు అన్ని విధాలుగా ఆదుకున్నామని చెప్పారు. ఈ సందర్భంగా వారందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు హరీష్ రావు. గౌరవ పాస్టర్లు, మా క్రైస్తవ సోదర సోదరీమణులు అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మాత్రం మనందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. కన్వర్టెడ్ క్రిస్టియన్స్కు రిజర్వేషన్ వర్తించదు అంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేక జీవితాలను మరి ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. సో దాని మీద మళ్ళీ ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సరే, అదేవిధంగా క్రైస్తవ సోదరులకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఒక క్రిస్మస్ గిఫ్ట్ను అందించి అధికారికంగా క్రిస్మస్ పండుగను జరిపిన మొట్టమొదటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా మరి క్రైస్తవులకు సంబంధించి బహుశా రాష్ట్రంలో ఎక్కడుందో లేదో తెలియదు, కానీ మా సిద్దిపేటలో మరి క్రైస్తవ సోదరులకు ఒక స్థలాన్ని ఇచ్చి ఒక క్రిస్టియన్ భవనాన్ని కూడా మన సిద్దిపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. క్రైస్తవులందరి కోసం ఒక భవనాన్ని ప్రభుత్వ నిధుల చేత కట్టించి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా గాడ్ విజన్ ప్రోగ్రాం ద్వారా మా మిత్రులు సికిందర్ గారు దాదాపు వేలాది మంది క్రైస్తవులను మరి ఆ రోజు వారు సంఘటితం చేయడంలో, వారందరినీ ఐక్యం చేయడంలో మరి ఎంతో కృషి చేసినారు. సికిందర్ గారు కూడా ఇటు క్రైస్తవులను, పాస్టర్స్ను, అదేవిధంగా క్రైస్తవ చర్చిలను వాటిని బలోపేతం చేయడానికి కూడా నాతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ బాగా కృషి చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడికి నన్ను పిలిచిందంటేనే మా సికిందర్ గారు నాకు అర్థమవుతూ ఉంది. ఈ టెంట్ను చూసి బిల్డింగ్ లేదు అని చెప్పి ఇది నా దృష్టిలో పడాలనే పిలిచినట్టుగా నాకు అర్థమవుతూ ఉంది. తప్పకుండా ఈ చర్చ్ నిర్మాణానికి ఉడతా భక్తిగా నా వంతు సహకారం కూడా అందిస్తానని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం.